నా స్థితి చాలా లీస్ట్, నేను చాలా చిన్నవాడిని, నా పరిస్థితి ఏమీ లేదు, నాకంటూ ఏమీ లేదు, నాకు ఎవరు లేరు, సహాయకులు లేరు, ఒంటరిగా ఉన్నాను, నా పరిస్థితి దారుణంగా ఉంది అనే అలాంటి పరిస్థితులు ఉండవచ్చు. కానీ ఆయన కట్టడలు మనం వింటున్నాం, ఆయన మనకు బోధిస్తున్నాడు. ఆయన బోధ విన్న వారిలో దావీదు ఒకడు. ఒక రోజున గొర్రెల కాపరి, ఆ ఇంట్లో చిన్నవాడు, అందరూ తీసేశారు. కానీ దేవుని యొక్క కట్టడల ప్రకారం నడుచుకున్నాడు, ఆ బోధ విన్నాడు, ఆ బోధను అనుసరించాడు. ఒక రోజున ఆ యొక్క బోధ లేక ఆయన వాక్యం అతని జీవితంలో ఉన్నందువల్ల చీకటిని వెలుగుగా మార్చివేశాడు దేవుడు. హృదయంలో చీకటి ఉండింది ఒకరోజు, ఇప్పుడు వెలుగైపోయింది. ఆయన వెళ్ళే ప్రతి చోట కూడా ఆ వాక్యం ముందు వెళ్తున్నప్పుడు చీకటి కాస్త వెలుగుగా మారుతా ఉంది. అందుకే అంటాడు, నీ వాక్యం నా పాదములకు దీపం. ఆ యొక్క దీపం ముందు పెట్టుకుని నడుస్తున్నప్పుడు నేను సరైన మార్గంలో నడుస్తున్నాను. అందువల్ల అతని జీవితంలో ఒక్కసారిగా ఆశీర్వాదం వచ్చింది. ఎలాంటి ఆశీర్వాదం అంటే, ఎవరు ఎప్పుడు కలలో కూడా అనుకోలేదు. సొంత అన్నదమ్ములు కూడా మా తమ్ముడు ఉన్నతమైన స్థాయికి ఎదుగుతాడు, వాడు ఈ దేశాన్ని పరిపాలిస్తాడు, గొప్ప రాజు అవుతాడని వారి కలలో కూడా ఎప్పుడు ఊహించలేదు, అనుకోలేదు. కానీ అతను ఒక గొప్ప రాజు అయిపోయాడు, ఆ దేశానికి రాజుగా ఉన్నాడు.